నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణుక. వెల్కమ్ టు పీవీ న్యూస్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం స్పీకర్ ఒక నిర్ణయాన్ని వెల్లడించాడు. వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారలేదు, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారని చెప్పి దానికి సంబంధించి ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే అది ఇక సుప్రీంకోర్టు ఇదంతగా వ్యవహారం తెలిసిందే కదా. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఒక 5గురికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ 5గురు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. మరి ఎట్లా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనడానికి నిదర్శనం ఏంటి అంటే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు, అంటే చందా ఇస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పి చెప్పిండు. అటు ముఖ్యమంత్రి కూడా ఆ తర్వాత మాట్లాడుతూ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళే చెప్తారు. స్పీకర్ కూడా చెప్పిండు కదా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎందుకు భయం అవుతుంది, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది, ఎవడన్నా మా పార్టీ వాడైతే మా పార్టీ వాడు అని చెప్పుకోవాలి కానీ వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని ఉల్టా బనాయించాడు రేవంత్ రెడ్డి. ప్రెస్ మీట్ పెట్టి, వాళ్ళ ఇంట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పంచాయతీ ఎన్నికల తర్వాత మాట్లాడుతూ ఈ విషయం అంటాడు ఆయన. స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా. టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది, వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలలో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మనం గతంలో చూసినాం పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను, సంతలాల్లో వచ్చి పిల్లల్ని నమ్ముకున్నారని. కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్ళే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? వాస్తవానికి వాళ్ళంతా కూడా పార్టీ మారింది నిజం. అదే ఎక్కడైతే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు, స్పీకర్ చెప్తుండో కదా అని ఎక్కడైతే మాట్లాడిండో అక్కడనే వాళ్ళందరూ కూడా కండువాలు కప్పిండు రేవంత్ రెడ్డి. ఈ 10 మందికి కూడా రేవంత్ రెడ్డి కండువాలు కప్పిండు అక్కడనే. కానీ స్పీకర్ నుంచి వచ్చిన జడ్జిమెంట్ మాత్రం డిఫరెంట్గా ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పి చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అన్నప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ సీట్ల వైపు కూర్చోవాలి. ఎప్పుడు కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతిపక్షానికి ఒకవైపు కూర్చోబెడతారు, అధికార పక్షానికి ఒకవైపు సీట్లు కేటాయిస్తారు. రైట్ సైడ్ ఏమో అధికార పక్షం కూర్చుంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో ప్రతిపక్షం కూర్చుంటుంది. ప్రతిపక్ష సభ్యులందరికీ కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఉంటారో ఆయనకు ఫ్రంట్ రోలో ఒక సీట్ ఇస్తారు. ఇక దాని తర్వాత మిగతా సభ్యులందరికీ వరుసగా కేటాయించుకుంటూ వస్తారు. ఎన్ని పార్టీలు ఉంటే వాళ్ళందరికీ కూడా సీట్లు కేటాయిస్తారు. సేమ్ పార్లమెంట్లో కానీ, పార్లమెంట్ ఉభయ సభల్లో కానీ, ఇక్కడ అసెంబ్లీ ఉభయ సభల్లో కానీ రెండిట్లలో అట్లే ఉంటుంది ఎక్కడైనా దేశవ్యాప్తంగా. గతంలో కూడా అంటే పార్టీ మారిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వైపే కూర్చున్నారు, అధికార పక్షం వైపే కూర్చున్నారు. స్పీకర్ జడ్జిమెంట్ ఏమని ఇచ్చిండు? వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఇచ్చిండు. మరి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? బీఆర్ఎస్ పార్టీ వైపు కూర్చోవాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు కూర్చోలేదు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? మళ్ళీ సేమ్ అధికార పక్షం వైపే కూర్చున్నారు. అంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నట్టు ఇప్పుడు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట, కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట? ఇందులో ఇంకొక అంశం కూడా ఉన్నది. వాస్తవానికి మొన్న అసెంబ్లీలో చిన్న గొడవ జరిగింది. ఏదైతే మూసీకి సంబంధించి చర్చ జరుగుతున్న టైంలో రేవంత్ రెడ్డి కొన్ని మాటలు జరగడం హరీష్ రావు మీద, ఇదంతా కొద్దిగా గందరగోళం జరిగి ప్రతిపక్షానికి మాట్లాడే టైం ఇవ్వకపోవడం, బీఆర్ఎస్కి టైం ఇవ్వకపోవడం మాట్లాడడానికి. స్పీకరు మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తేనే అసలు మైక్ వేయను అని చెప్పి మైక్ మీద ఏలు పెట్టుకొని కూర్చొని ఊకే మైక్ బటన్ నొక్కుంటా కూర్చోవడం, ఇవన్నీ చూసినాం మనం. ఎవరు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడేటప్పుడు అట్లే చేసిర్రు, ఇంకొక ఎమ్మెల్యేకి అట్లనే చేసిర్రు, మహిళా ఎమ్మెల్యేకి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మైక్ కట్ చేసిర్రు. తర్వాత హరీష్ రావు మాట్లాడే టైంలో కూడా వీళ్ళు దాని మీదనే పెట్టుకొని ఉన్నాడు ఆయన. నేను ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఏనని చెప్పుకుంటా కట్ చేసుకుంటూ కూర్చున్నాడు మైక్ మీద. సో ఇట్లా అంటే పదే మైక్ కట్ చేయడం, అటు రేవంత్ రెడ్డి కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, అంతా జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయి బయటకు వచ్చి వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఈ సెషన్ మొత్తం సభకు హాజరుగాము అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎవరు ఈ సెషన్ మొత్తం అసెంబ్లీకి రారు అని చెప్పి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. సో మరి వెళ్ళిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు ఈ 10 మంది కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే కదా. సరే 10 మంది కాకుండా 5గురికి సంబంధించి అయితే స్పీకర్కు జడ్జిమెంట్ ఇచ్చాడు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అని. మరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీతోటే ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రకటించింది? మేము అసెంబ్లీకి రాము ఈ సెషన్ మొత్తం అని చెప్పింది. చెప్పినప్పుడు ఈ 5గురు కూడా రావద్దు కదా.
లెక్క ప్రకారం అయితే 10 మంది అదే గుంపులు ఉండాలి, రావద్దు వాళ్ళు కూడా. సరే స్పీకర్ 5గురు గురించే జడ్జిమెంట్ చెప్పిండు కాబట్టి మనం 5గురు గురించే మాట్లాడుకుందాం. 5గురు అసెంబ్లీకి రావద్దు, బీఆర్ఎస్ పార్టీతో పాటు అసెంబ్లీని బైకాట్ చేసి పోవాలి. కానీ ఏ ఒక్కరు కూడా అసెంబ్లీని బైకాట్ చేయలేదు. ఎవరైతే స్పీకర్ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండో వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీని బైకాట్ చేయలేదు, అసెంబ్లీకి రెగ్యులర్గా హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేసిపోయిన తర్వాత 2-3 రోజులు వరుసగా వాళ్ళు అసెంబ్లీకి వస్తానే ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా స్కిప్ చేయలేదు. 10కి 10 మంది వచ్చారు. ఎవరైతే పార్టీ మారి మేము ఎటున్నామని చెప్పుకోలేక తిరుగుతూ ఉన్నారో, ఒకరోజు కాంగ్రెస్లో ఉన్నామని చెప్పుకొని ఇంకొక రోజు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు, వీళ్ళంతా కూడా అసెంబ్లీకి వస్తూనే ఉన్నారు. మరి వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నట్టు ఎట్లా లెక్క? సెషన్ బైకాట్ చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడరు హరీష్ రావు ప్రకటించాడు. డిప్యూటీ ఫ్లోర్ లీడరే ప్రకటించిండు కాబట్టి సభ్యులు ఎవరు రావద్దు, అసెంబ్లీలో ఎవరు ఉండొద్దు. కానీ మరి 10 మంది వస్తున్నారు కదా, అంటే మరి 10 మంది ఎక్కడ ఉన్నట్టు? ఈ 10 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలను పాటించి బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేసినప్పుడు వీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు. మరి వీళ్ళు సభలోనే కొనసాగుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారన్నట్టు కదా. ఆ సభలో స్పీకర్గా ఈయననే ప్రసాద్ కుమారే ఉన్నారు. ఎవరైతే 5గురు బీఆర్ఎస్లో ఉన్నారని జడ్జిమెంట్ ఇచ్చిండో ఆయననే ఆ స్పీకర్ చైర్లో కూర్చొని ఉన్నారు ఇప్పటికి కూడా. వాస్తవానికి వాళ్ళు కాంగ్రెస్లో పోయి అనడానికి అన్ని ఆధారాలని, వాళ్ళు కండువాలు కప్పుకున్నాయి, వాళ్ళు వేరే వాళ్ళకి కండువాలు కప్పినాయి, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసినాయి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రివ్యూ మీటింగ్లు అంటే పార్టీ మీటింగ్లలో పాల్గొన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా వాటిని వేడిని కూడా కన్సిడర్ చేయలేదు స్పీకర్. వాటిని కన్సిడర్ చేయకుండా కేవలం వీళ్ళు పార్టీకి బీఆర్ఎస్కు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి జడ్జిమెంట్ ఇచ్చేసి తప్పించుకున్నాడు. కానీ మరి అదే నిజమైతే వీళ్ళు సభకి ఎందుకు వస్తున్నారు? ఆల్రెడీ బీఆర్ఎస్ సభ బైకాట్ చేసింది. బైకాట్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు వస్తున్నారు సభకి? అంటే వీళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారని వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా. దానికి స్పీకరే విట్నెస్ కదా, లైవ్ ఫుటేజ్ ఉంది కదా, అసెంబ్లీ జరుగుతున్నటువంటి లైవ్ ఫుటేజ్ కూడా ఉన్నది. సో మరి ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. కనిపిస్తుండగా కూడా స్పీకర్ అట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వడం, అట్లాంటి నిర్ణయం చెప్పడం, వీళ్ళు సభలోనే కూర్చోవడం అంటే చట్టాలని రాజ్యాంగాన్ని ఏ స్థాయిలో అపహాస్యం చేస్తూ ఉన్నారు తెలంగాణలో. తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అనేది దీని ద్వారా కనిపిస్తూ ఉన్నది. కళ్ళ ముందు కనిపించేవన్నీ నిజాలు కాదు, అన్ని అబద్ధాలు. కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా అది అబద్ధమే అని చెప్పి వాళ్ళు నిరూపిస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో పోయారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనే తిరుగుతున్నారు, ముఖ్యమంత్రితోనే తిరుగుతున్నారు, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి క్లియర్ కట్గా. కానీ ఆ కళ్ళ ముందు అంతా కనిపిస్తున్నా కూడా స్పీకర్కి అది కనిపించలేదు. రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చేతులతోటి కండువాలు కప్పి వాళ్ళతో నాకు సంబంధం లేదని చెప్పుకుంటాడు. ఎంత దౌర్భాగ్యం ఇది. ఆయననే కండువాలు కప్పుతాడు. ఎక్కడైతే నిలబడి కండువాలు కప్పిండో అక్కడనే కూర్చొని వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పుకుంటాడు. అంటే ఇంత దౌర్భాగ్యపూరితమైనటువంటి రాజకీయాలు, ఇంత అపహాస్యం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి రాజకీయాలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. కళ్ళ ముందు కనిపిస్తున్నది కూడా నిజం కాదు అని చెప్పి ప్రజలను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే అధికారం చేతిలో ఉంది అని చెప్పి ఏదైనా చేయొచ్చు, అధికారం చేతిలో ఉంటే మా ఇష్టారాజ్యం చేస్తాం, మేము చెప్పిందే వేదం, మేము రాసిందే చట్టం, మేము చేసిందే న్యాయం అని అన్నట్టుగానే వీళ్ళ పాలన కొనసాగుతూ ఉన్నది, వీళ్ళ తీరున్నది. దానికి ఈ ఘటన ఇంకొక ఉదాహరణ. థ్యాంక్ యూ.